శ్రీమాత్రే నమః. అమ్మ వారాహి నవరాత్రులు వచ్చేసాయి. ఈ నెల జూను 26వ తారీఖు నుండి వచ్చే నెల జూలై 4వ తారీఖు వరకు మనకి ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. కాబట్టి వారాహి నవరాత్రులు అందరూ చేసే వాళ్ళందరూ విధిగా చేసుకుంటాము. ఇంకెవరైనా చేయాలి అనుకునే వాళ్ళకి, కొత్తగా వారాహి నవరాత్రులు చేయాలి అనుకునే వాళ్ళకి ఏ విధంగా చేయాలి, అమ్మవారి ఉపాసన ఏ రకంగా చేయాలి, ఈ నవరాత్రులు ఎలా చేయాలి అనేటటువంటి విషయాలు చెప్పడానికి, అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరు, తర్వాత దసరా నవరాత్రులు విన్నాం కానీ ఈ వారాహి నవరాత్రులు ఏంటి అనేటటువంటి సందేహాలు కలగవచ్చు అందరికీ. ఈ సందేహ నివృత్తికై చాలామందికి తెలుసు వారాహి నవరాత్రులు అంటే, చాలామందికి తెలియదు కూడా. అసలు ఏంటి వారాహి నవరాత్రులు, అసలు ఆ వారాహి అమ్మవారు ఎవరు అనేటటువంటి విషయంలోకి వచ్చేద్దాము. మనకి వారాహి నవరాత్రుల గురించి, వారాహి అమ్మవారి గురించి మనం చెప్పుకుంటే కనీసం ఒక 20-30 వీడియోలు చేయొచ్చు. అమ్మవారి గురించి ఎంత చెప్పినా ఉందే, కాకపోతే మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి క్లుప్తంగా చెప్పుకుందాం ఈ వీడియోలో. అసలు వారాహి అమ్మవారు ఎవరు అనేది. అయితే వారాహి అమ్మవారు కాశీ క్షేత్రంలోని క్షేత్రపాలకురాలుగా మనకు తెలుసు, కానీ వారాహి నవరాత్రుల గురించి చాలామందికి తెలియదు. అసలు వారాహి నవరాత్రులు ఏంటి అని అంటే, వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు, తర్వాత ఆషాఢ నవరాత్రులు. ఆషాఢ నవరాత్రుల్లోనే మనకి వారాహి నవరాత్రులు చేస్తాం. తర్వాత అటువైపు అయితే ఆషాఢంలో బోనాల పండుగ, అమ్మవారికి బోనాలు ఇస్తారు అటు సైడు. తర్వాత కొందరైతే శాకంబరి నవరాత్రులు చేస్తారు, కొందరు ఆషాఢం సారి అమ్మవారికి ఇస్తారు. ఆషాఢ నవరాత్రులు కూడా విరివిగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఏంటంటే ఆ ఆషాఢ నవరాత్రుల్లోనే వారాహి అమ్మవారిని ఉపాసిస్తారు, వారాహి అమ్మవారి ఆరాధన చేస్తారని చాలామందికి తెలియదు. అసలు ఏంటి ఈ వారాహి అమ్మవారు, వారాహి అమ్మవారు ఎవరు అనే దగ్గరికి వచ్చేటప్పటికి, లలితాపరాభట్టరికి దండనాయిక అయితే ఇంకొక దేవి భాగవతంలోని అష్టమాతృకుల్లోని వారాహి అమ్మవారు ఒకలని, మరి కొన్ని గ్రంథాల్లోని వారాహి అమ్మవారు చండీ అమ్మవారి వీపు నుంచి జనించిందని, తర్వాత ఈ అమ్మవారు తాంత్రిక దేవతని, ఉగ్రదేవతని, తర్వాత బౌద్ధ మత గ్రంథాల్లోని అమ్మవారి ప్రస్తావన ఉంది, వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంది. తర్వాత బౌద్ధాలయాల్లో కూడా అమ్మవారి విగ్రహాలు, కొంచె విగ్రహాలు కొలువు తీరి ఉన్నాయి. అయితే ఆ అమ్మవారి తాంత్రిక దేవతని చాలా ఉపాసనలు అమ్మవారికి జరుగుతూ ఉంటాయి, విరివిగా గుప్తంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ విధి విధానాలు కొంచెం కష్టసాధ్యమైనవి, తర్వాత అందరూ పాటించదగిన నియమాలు కావు కాబట్టి అవి వెలుగులోకి రాలేదు. అయితే ఎవరు చేయాలి, ఈ వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలి, అది చేయడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏంటి, మనకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి అనేటటువంటి సందేహాలు కలగవచ్చు. చాలామంది ఏంటంటారంటే, అమ్మవారు చేస్తాము ప్రయోజనం గురించి కాదు అనుకునే వాళ్ళు అమ్మవారి మీద అభిలాష కొద్దీ, ఆసక్తి కొద్దీ, ఇష్టం కొద్దీ, ప్రేమ కొద్దీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకైతే మరి వేరేగా చెప్పవసరం లేదు. కానీ అసలు ఈ అమ్మవారిని ఉపాసించడం వల్ల, వారాహి అమ్మవారి ఉపాసన వల్ల, ఆ వారాహి అమ్మవారి నవరాత్రులు చేయడం వల్ల మనకి కలిగేటటువంటి ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వారాహి అమ్మవారుని కొలవడం వల్ల మనకి లలిత పారాయణలోని ఒక శ్లోకం ఉంది. అదేంటంటే, విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని అంటే విశుక్రుడు అంటే ఎవరు? విశుక్రుడు అంటే రాక్షసుల యొక్క మంత్రి. ఆయన ఏం చేశాడు అని అంటే, ఈ సుమ్ముల్ని వధించేటప్పుడు, చండముండాసురుల్ని అమ్మవారు వధించేటప్పుడు ఈ యుద్ధంలో భాగంగా ఆయన ఏం చేశాడంటే, అమ్మవారి ప్రాకారంలోకి, మణిదీపంలోకి ఈ అమ్మవార్లందరూ రాత్రిపూట పడుకునేటప్పుడు ఆయన ఒక ప్రాకారంలోకి వచ్చి అక్కడ ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసి వీళ్ళందరూ నిర్వీర్యం అయిపోయేటట్లు, సర్వ ప్రాణికోటి కూడా, సర్వ దేవతలు, సర్వ ప్రాణికోటి కూడా అంతా కూడా నిస్తేజంగా అయిపోయేటట్టు, శక్తువు లేకుండా అయిపోయేటట్టు చేశాడు ఆయన చేసేటటువంటి ప్రయోగం ద్వారా. అంటే పక్షులు కిలకలా రావాలి కానీ, తర్వాత పువ్వులు మొగ్గ తొడగడం కానీ, కనీసం ఏది
నవ్వులు లేవు, తర్వాత పువ్వులు లేవు, తర్వాత మొక్కలకి కనీసం మొగ్గలు తొడగడం లేదు. అన్నీ కూడా శుక్రుడు ఉంటే కదండి భోగభాగ్యాలు. మనకి జాతకరీత్యా శుక్రుడు బాగుంటే భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు, స్థితిగతులు అన్నీ బాగుంటాయి. తర్వాత కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా శుక్రుడు బాగుంటే మనకి వచ్చేటటువంటి ఫలితాలు. అటువంటిది శుక్రుడిని నిర్వీర్యం చేసేసాడనమాట ఈ శుక్రుడు. అమ్మవారు ఇచ్చేటటువంటి ఫలితాలన్నింటినీ అక్కడ బంధించేశాడు. అందరూ కూడా ఎక్కడి వారు అక్కడ స్తంభించిపోయారు. దేవతలు కూడా ఉత్సాహం లేకున్నా అమ్మవారి సైన్యం కూడా పోరాడలేకపోతున్నారు. అసలు ఏం జరిగింది అనేటటువంటి విషయంకి వచ్చేసరికి ఈ అమ్మవారి సైన్యం పోరాడలేకపోతున్నారు, నిస్తేజంగా ఉన్నారు, రాక్షసుల చేతుల్లో ఓడిపోతున్నారు. ఈ అమ్మవారు మీ మంత్రిని అయినటువంటి రాజశ్యామల గబగబా వెళ్ళి అమ్మవారికి నివేదించుకుంది. అమ్మ ఇలా జరిగింది, అసలు ఏం జరిగిందో తెలీదు, మన సైన్యం అంతా కూడా నిస్తేజంగా రాక్షసుతో యుద్ధం చేయలేకపోతున్నారు అనేటప్పటికీ అప్పుడు అమ్మవారు ఈ వారాహీదేవిని సృష్టించారు. వారాహీదేవి అమ్మవారి నుంచి వారాహీదేవి వచ్చి ఈవిడ రాత్రి దేవత, రాత్రి కాపలా కాస్తుందన్నమాట. ఆవిడ ఏం చేస్తుంది? పరమంత్ర యంత్ర తంత్ర భేదిని, అంటే పరుల నుంచి వచ్చేటటువంటి దుష్టశక్తుల నుంచి వచ్చేటటువంటి చెడు ప్రయోగాన్ని ఆమె అడ్డుకుంటుంది, నిర్వీర్యం చేస్తుంది, భేదిస్తుంది, ఛేదిస్తుంది. మనలో ఉన్నటువంటి అమ్మ వరాహ రూపం కాదా, మనలో ఉన్నటువంటి దుర్గుణాలను బయటికి వెలికి తీసి అవతలకి తీసి పారేస్తుంది. అమ్మ అహంకారాన్ని అణచివేస్తుంది. ఎవరిదో అహంకారం కాదు, మనకున్నటువంటి అహంకారాన్ని అణచివేస్తుంది, మంచి సద్గుణాలను వికసింపు చేస్తుంది అమ్మవారు అనేటటువంటి చరిత్ర ఉంది మనకి. లలితా పారాయణలో అమ్మవారి గురించి 10 శ్లోకాలు ఉన్నాయి. వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటే ఇంకెంతైనా ఉంది, కానీ మనం క్లుప్తంగా తెలుసుకున్నాం కదండి అమ్మవారి గురించి.